కెరియర్ సెట్ చేసుకోవాలి అన్న భయంలో ఆ రైట్ డిసిజన్ తీసుకున్న మూమెంట్ ఉంటుంది కదా, ఆ రైట్ డిసిజన్ తీసుకోవడం వల్ల ఇంత మారిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటి టీచింగ్ అనేది కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నా వాళ్ళు తెలుగులో చెప్తారా? సో దానివల్ల ఏంటంటే మనం 100% కాన్సన్ట్రేషన్ పెట్టకపోయినా సరే మన ఓన్ లాంగ్వేజ్ కాబట్టి సో ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నాం ఒక కాన్సెప్ట్స్ అన్ని కూడా. నా కోసం ఒక పర్సనల్ మెంటర్ని అసైన్ చేశారు. క్లాస్ వినడమే కాదు, క్లాస్ విన్నాక మళ్ళీ ఏం నేర్చుకున్నావు అన్నట్టు క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇదంతా చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అయినా రోజు ఒక క్లాస్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనం కోడింగ్లో మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలాగా వాళ్ళు క్లాసెస్ పెడతారు. ఇది జాబ్ క్రాక్ చేసే వరకు మిమ్మల్ని అట్లా వదలరు, అస్సలు వదలరు. హ్యాండ్ హోల్డింగ్ అనమాట. జాబ్ వచ్చాక కూడా వదలరు. మనందరికీ సుందర్ పిచ్చే గూగుల్ CEO అవును, వరల్డ్ మొత్తం షేక్ చేస్తున్నారు. అవును. అతను ఎవరు ఒక ఐఐటి వరల్డ్ మొత్తం షేక్ చేసి అతను అంతమంది గ్రూప్ ఆఫ్ ఐఐటీస్ ఒక కంపెనీ పెడితే ఎలా ఉంటుంది? అమ్మో, తగ్గేది ఇప్పుడు నెక్స్ట్ వేవ్లో వచ్చాక ఫస్ట్ 7 daysలో నాకు ఒక కాన్ఫిడెన్స్, నేను అసలు కోడ్ కూడా రాయలేను, ఇప్పుడు నేను మొత్తం ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసే కేపబిలిటీ వచ్చింది అంటే అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే భయం వెళ్ళిపోతుంది. అసలు మీ కోడింగ్ రాకున్నా మీ కోడింగ్ నేర్పిస్తాము అన్న నమ్మకం మీలో వస్తుంది. లెర్నింగ్ స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. డైలీ మనం ఏం చేసాము అనేది పోస్ట్ చేయాలి లింక్డ్ఇన్ లో. సో దానివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చేది. మాకు జాబ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, అందులోకి అప్లై చేయాలి. సో చాలా సింపుల్ చేశారు. జస్ట్ అప్లై ఒక చిన్న బటన్ కొడితే ఓకే యువర్ అప్లికేషన్ అంతా సెండ్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. వాళ్ళు చెప్పింది చేయాలి, ఇంకా అంతే. నేర్చుకోవడమే మన పని. వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేటస్ నౌ? ఇప్పుడు నా డెసిగ్నేషన్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గ్రీన్ బ్రిడ్జ్ కంపెనీ అనే దాంట్లో ప్లేస్ అయ్యాను విత్ హ్యాండ్సమ్ ప్యాకేజ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను, డూ ఇట్ అప్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని. నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ R&Dలో వర్క్ చేస్తున్నాను అట్ ఓనైన్ సొల్యూషన్స్ బెంగళూరులో.